దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి ఈ పూట దేవుని వాక్యాన్ని ఆదికాండము 1వ అధ్యాయము దేవుని ప్రేమ ఏంటో మనం నేర్చుకున్నాం. దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడో. ఈరోజు మానవుని దేవుని ప్రణాళికలో దేవుడు ఒక ఉద్దేశంతో మానవుని సృష్టించినప్పటికీ మానవుడు తన సొంత జ్ఞానం చేత దేవునికి దూరం అయిపోయి సాతానుకు యుక్తులకు లోబడిపోయి పూర్తిగా జీవము గల దేవుని విడిచిపెట్టి జీవము లేనటువంటి ఈ యొక్క విగ్రహారాధనకి వెళ్ళిపోయి దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నాడు. అక్కడ ఆరుటకును, లేచుటకును, పాడుటకును అన్నింటినీ ఉంటాయని చెప్పేసి, అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే, జీవం గల దేవుడి దగ్గరకు వచ్చినట్లయితే పరిశుద్ధత కావాలి. దేవుడు మనిషిని పరిశుద్ధంగా ఉంచాలని ఆయన ఆలోచనతో మనిషిని తయారు చేశాడు. అది ఆయన తాలూకు ప్రేమ. అయితే ఆయన ప్రేమ 2వ భాగం మనం నేర్చుకుందాం. 3వ అధ్యాయంలో చూసినట్లయితే, దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదయుండును. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములు నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. సాతాన్ ఎంటర్ అయ్యాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ సాతాన్? సాతాన్ అంటే అసలు ఏంటి? దేవునికి విరోధి. దేవుడితో పోట్లాడలేక, దేవునితో సరిపడలేక ఆయన కుమారుల్ని కొట్టడానికి కిందకు వచ్చాడు. పరలోకంలో నుంచి పడదోయిపోయినటువంటి దేవదూత, ఒకప్పుడు అద్భుతమైనటువంటి దేవుణ్ణి ప్రతి గానములతో స్తుతిస్తున్నటువంటి దేవదూత, మనసులో గర్వం కలిగినప్పుడు దేవుడు ఆలోచించి మరి ఈ నేల మీదకి తోసేశాడు. వస్తూ ఆ యొక్క దేవదూత మరి భూమి మీదకి తన యొక్క వర్గాన్నంతటిని కూడా లాక్కుని వచ్చేసింది. ఈ వర్గము తను కలిపి ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని బిడ్డలతో వాళ్ళు తలపడ్డానికి చూస్తున్నారు. ఎందుకంటే తండ్రిని ఎప్పుడైతే జీవము గల దేవుడిని కొట్లాడలేక, సరిపడలేక వెంటనే ఆయన కుమారులమైన మన మీద, ఆయన కుమార్తెమైన మన మీద ఆయన అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆదిలోనే ఆయన సర్పము రూపము ధరించి, సాతాను సర్పం వలె వచ్చి సృష్టించినటువంటి ఆదాము అవ్వ దగ్గరికి వచ్చాడు. అవ్వతో అంటూ ఉన్నాడు కదా, ఏమమ్మా ఇదేంటి, నిజమా ఇది? అంతవరకు వాళ్ళిద్దరూ కూడా ఎంత అన్యోన్యంగా ఉన్నారు అంటే సిగ్గు ఎరగక ఉన్నారు. వాళ్ళకు ఉండే మహిమ వస్త్రాలు ఉన్నాయి. వాళ్ళు దిగంబరులుగా ఉన్నప్పటికీ మహిమ వస్త్రాలు కప్పబడ్డాయి వాళ్ళకి. వాళ్ళు సిగ్గు తెలియటం లేదు. వాళ్ళు పసిబాలురుగా మనస్తత్వం కలిగినటువంటి మనుషులు, వాళ్ళు దేవుడి జ్ఞానం కలిగినటువంటి మనుషులు. అందుకే ఆదాము అంటాడు అవ్వను చూసి, నా మాంసంలో మాంసమా, నా ఎముకల్లో ఎముక, ఫ్లష్ ఆఫ్ మై ఫ్లష్ అండ్ బోన్ ఆఫ్ మై బోన్. నువ్వు నా మాంసం, నా శరీరంలో నుంచి తీయబడ్డావు, నరుల్లో నుంచి నువ్వు తీయబడ్డావు కనుక నీవు నారి అని అనబడదు అని ఆ రోజు ఎలా కనిపెట్టాడు అసలు ఆయన. ఎందుకంటే ఆయన కళ్ళు వేరు, ఆయన మనస్సు వేరు, ఆయన తేజస్సు వేరు. దేవుని స్వరూపంలో ఉన్నాడు ఆయన, దేవుని పోలికల్లో ఉన్నాడు, దేవుని జ్ఞానంలో ఉన్నాడు ఆ రోజు ఆయన. అయితే దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ ఏదైనా వనంలో ఒక చెట్టు ఉంది, మంచి చెడులు తెలియనిచ్చే ఫలవృక్షం ఉంది, ఆ ఫలవృక్షాల్లో ఫలం మీరు తినొద్దు అని అన్నాడంతే. వెంటనే పట్టుకున్నాడు. దేవుడు ఏదైతే వద్దన్నాడో అదే చేయడానికి సిద్ధపడుతూ ఉంది లోకము. దేవుడు ఏ పరిశుద్ధత అయితే కోరుకున్నాడో ఆ పరిశుద్ధత వద్దు అని చెప్పేసి లోకం మాట్లాడుతూ ఉంది. లోకంలో ఉన్నటువంటి మనుషులు అదే స్థితిలో ఉన్నారు ఈరోజు. ఎందుకంటే దేవుడు ఏదైతే ఏ పరిశుద్ధత కావాలనుకున్నాడో, దేవుడు ఏ విగ్రహాలను కాదనుకున్నాడో, ఏ పాపాన్ని కాదనుకున్నాడో, ఏ మోసాన్ని కాదనుకున్నాడో, మనుష్యుడు దాని మీద నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కారణం ఏంటంటే మనుష్యుడికి ఒక విత్తనం నాటడానికి వచ్చాడు సాతాను. మనుష్యుడికి ఒక విత్తనం నాటడానికి వచ్చాడు సాతాను. ఆ యొక్క సాతాను యుక్తి గలదై, చాలా యుక్తిగా ఉంటూ ఉంది ఆ సాతాను. అయితే ఆ సాతాను అంటుంది, ఇది నిజమా? అవ్వమ్మ దగ్గరకు వచ్చింది. ఆదాము నాకు తెలిసి ఏ పండు కోయడానికి వెళ్ళి ఉంటాడు, ఎంత జంతువులతో ఆడడానికి వెళ్ళి ఉంటాడు. ముళ్ళు సింహాలు తను పిలిస్తే వస్తూ ఉండి తన దగ్గరే ఉంటూ ఉన్నటువంటి సమయంలో అయితే మరి ఏం జరిగిందో చూసినట్లయితే అవ్వ దగ్గరకు వచ్చి అంటూ ఉంది, ఏమమ్మా అవ్వమ్మా
ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని అడిగితే చెప్పాడా? ఈరోజు కూడా ఇదే పరిస్థితి, ఇదే ప్రశ్న లోకం కూడా అడుగుతుంది. లోక జ్ఞానంలో సాతాను ఒక ఇమిడిపోయినాడు పూర్తిగా కూడా. దేవుడు ఏదైతే కాదన్నాడో, విచ్ ఈస్ ద డెనీ ఆఫ్ ద గాడ్, బట్ ద సొసైటీ, బట్ ద నేషన్, ద జెంటైల్స్, బట్ ద నాలెడ్జ్ ఆఫ్ సాతాన్ నౌ రిక్వైర్ అండ్ ఎగెయిన్స్ట్ టు ద గాడ్. దేవునికి వ్యతిరేకంగా విరోధముగా మాట్లాడుతూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. ఇది నిజమా? ఏవమ్మా ఇది నిజమా? అవమ్మా ఇది ఎక్కడ మాట? ఇది అలా తినకూడదా? ఎవరు చెప్పారు? చెట్లన్నీ కూడా మీ గురించే కదా వేశాడు. మరి మీ గురించి మీరు తినాలి కదా, మీరేం తింటే చనిపోతారా ఏంటి అనేసి ఏం తినకూడదు అని అనేక ప్రశ్నలు వేస్తూ అడిగినప్పుడు అందుకు ఆ స్త్రీ అంటుంది, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పునని సర్పముతో అనెను. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు లోకం నేను అడుగుతూ ఉంది, ఏమమ్మా తినకూడదా? ఆ ప్రసాదం తినకూడదా? చనిపోతారా ఏంటి? ఆ బలిచ్చిన తినకూడదా? చనిపోతారా? ఏముంది? ఈరోజు దేవుడు ఏదైతే వద్దన్నాడో, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దానినే చేయడానికి, దానినే ప్రేరేపించడానికి లోకం ప్రేరేపిస్తూ ఉంది. నీ స్నేహితుల ద్వారా ప్రేరేపించవచ్చు, నీ బంధువులు ప్రేరేపిస్తుంటారు, నీ కొలీగ్స్ ప్రేరేపిస్తూ ఉంటారు, నీ సహోద్యోగులు ప్రేరేపిస్తారు, నీ సహ పనివారు ప్రేరేపిస్తారు, నీ జాతి ప్రేరేపిస్తుంది. ఈ లోకము నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది, నిన్ను బలవంతం చేస్తుంది. ఇదిగో అంటుంది కదా లోకము, ఇదిగో నువ్వు దాన్ని ముట్టుకోకపోతే, ఇదిగో నువ్వు దాన్ని తాకకపోతే, ఇదిగో నువ్వు దాన్ని తినకపోతే నువ్వు మా నుంచి నువ్వు దూరం చేస్తావు నిన్నని ఎలిగేషన్లు పెడుతూ వెలివేతకు సిద్ధపడుతూ ఉన్నారు ఈ లోకము. ఈ లోకం తాలూక పరిస్థితి ఆ రీతిగానే ఉంది. ఇదిగో ఆయన అయితే సాతాను అంటూ ఉంది కదా, పాము రూపంలో వచ్చి ఆదాముతో అవ్వతో అంటుంది, ఇదిగో ఇదే మీరు తినకూడదా? ఈ తోట చెట్లలో దేని ఫలంలో మీరు తినకూడదని దేవుడు చెప్పినా ఏమమ్మా అన్ని ఏ ఫలాలు తినకూడదని చెప్పాడు ఏంటన్నమాట అనేసి అంటే, ఏది లేదమ్మా ఇవేవి తినకూడదు, ఒక్క పండు, ఒక చెట్టు పండు తినకూడదు, ఆ తింటే మేము చనిపోతామని చెప్తూ ఉన్నాడు ఆయన అనగానే, అయితే ఆమె ఆన్సర్ ఇచ్చింది. కానీ ఆ ఆన్సర్కి అంటుంది కదా, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీతో అంటూ ఉంది, ఇదిగో మీరు దేవతలు అయిపోతారు, మీరు తింటే కళ్ళు తెరవబడతాయి, మీరు తింటే మంచి చెట్లు ఎరిగిన వారు అవుతారు, మీకు జ్ఞానం వస్తుంది. ఈరోజు లోకం నిన్ను సినిమా చూడమంటుంది దేవుడు అంటున్నాడు. ఇదిగో ఆ యొక్క బ్లూ ఫిల్మ్లు చూడొద్దు అంటుంది, ఆ యొక్క చెత్త సినిమాలు చూడొద్దు అని దేవుడు అంటుంటే లోకం అంటుంది మీకు జ్ఞానం ఎప్పుడు వస్తుంది? అది చూస్తే కదా జ్ఞానం నీకు. ఆ సినిమాలు చూడు, సరదాలు చూడు, ఆ తాగుడు తాగితే నీకు దానిలో ఉన్న టేస్ట్ ఏంటో తెలుస్తుంది, ఆ యొక్క మందు తాగితే నీకు విలువేడో తెలుస్తుంది, దాని జ్ఞానం ఏడో తెలుస్తుంది. ఇట్టి రీతిగా నానాటికి కూడా ప్రతిరోజు కూడా మనిషిని అలాగ బలహీనపరుస్తూ లోకంలో నుంచి అయితే మొట్టమొదటిగా బయటకు వచ్చినప్పుడు లోకంలో నుంచి సెపరేట్ చేయబడిన తర్వాత వాడికి ఇంకా అనేకమైన శ్రమల ద్వారా, అనేకమైన హింసల ద్వారా, అనేకమైన పర్సిక్యూషన్స్ వచ్చి అనేక మంది వేదనలకు గురి చేసి వ్యాధించినప్పుడు ఆ వేదనలకు తట్టుకొని చెబుతూ ఉంటాడు, అయ్యా మా దేవుడు తినొద్దన్నాడు, మా దేవుడు చూడొద్దన్నాడు, మా దేవుడు తాగొద్దన్నాడు, మా దేవుడు చుట్టలు కాల్చొద్దన్నాడు, మా దేవుడు అబద్ధాలు ఆడొద్దన్నాడు, మా దేవుడు విచారం చేయొద్దన్నాడు. ఆ సినిమాలు చూడను, ఏమి చూడంటే ఏమో చూస్తే కదా, చేస్తే కదా తెలుస్తుంది నీకు జ్ఞానం ఏంటో, లోక జ్ఞానము. అదే ప్రశ్న ఈమె అడుగుతూ ఉంది సాతాను. ఇగో అవ్వను అడుగుతూ ఉంది, ఆ వృక్ష ఫలములు నీవు తింటే కళ్ళు తెరవబడతాయి, అంటే నీకు మనోనేత్రాలు తెరవబడతాయి. నీకు తెలుసా? నీకు జ్ఞానం వస్తుంది. నీకు జ్ఞానం కావాలంటే ఆ పండు తిను, ఆ పండు తింటే కదా నువ్వు లోకంలో నీకు తెలుస్తుంది. ఆ పండు తినబడి బ్రతకలేవా? దేవుడు వద్దన్నప్పుడు మానలేవా? అయితే కొంతమంది ప్రలోభాలకి లోబడి చాలామంది విగ్రహారాధనలకు వెళ్ళిపోతూ వాళ్ళతో కలిసిపోయి తాగుడుకు, మోసాలకి, విగ్రహారాధనకి మరలా బానిస అయిపోతూ ఉన్నారు.
అవ్వమ్మ కూడా ఏం పని చేసిందంటే ఎప్పుడైతే చెబుతూ ఉందో ఇంకా నూరు పోస్తుంది, ఇంకా నూరు పోస్తుంది. మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉంటారు. మీరు దేవతలు అయిపోతారు. అంత జ్ఞానము ఆ దేవలోకంలో ఉన్నటువంటి ఆ దేవతలకు జ్ఞానం మీకు వస్తుంది తెలుసా? చూడు ఒకసారి, ఇది తాగింది ఎవరో తెలుసా? అసురులు, సురులు, దేవతలు వీరందరూ కూడా తాగుతూ ఉండేవారు. వాళ్ళు స్థిరస్థాయిగా మంచి జ్ఞానంతో ఉన్నారు తెలుసా నీకు అని అలాగ మాటలతో మభ్యపెట్టి లాలించి ఆడించింది, పాటలు పాడి మరి భయంకరంగా ఆమెను అలాగా తన వైపు లాక్కొని చేసేసరికి దేవునికి తెలుసును మీకు జ్ఞానం వచ్చేస్తే మీకు జ్ఞానం వచ్చేస్తుంది, దేవునికి తెలుసు అని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ ఏం చేసిందంటే, ఆ వృక్షము ఆహారం నాకు మంచిదినయు చూచినప్పుడు ఆమె దాని ఫలము లోని కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. చూడండి, ఒకరు తింటే ఒకరు ఉండిపోతారు. ఇద్దరు తినాల్సిందే. ఒకరు ముట్టుకుంటే రెండో వాళ్ళు ముట్టుకోవలసిందే. ఆదిలోని వాళ్ళిద్దరే ఉన్నారు. ఇంకా ఎప్పుడైతే సాతాను అలాగ నూరు పోసిందో ఇంకా ఈరోజు కూడా చాలామంది ఈ భయంకర స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకనాడు యేసు ప్రభు వారిని కూడా ఎత్తైన కొండ మీదకి సాతాను తీసుకుని వెళ్ళింది. ఆయన మానవ రూపుడుగా 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో సాతాను ఎత్తైన పర్వతం మీద తీసుకుని వెళ్ళాడు, ఎత్తైనటువంటి దేవాలయం మీద తీసుకుని వెళ్ళాడు. ఇదిగో ఇది చూసావో, ఇదంతా ఎంత అద్భుతంగా ఉందో, ఎంత మహిమకరంగా ఉందో, ఎంత మహత్తకరంగా ఉందో, ఇదంతటిని నేను నీకు ఇస్తాను, నీవు నా కాళ్ళకి మొక్కినట్లయితే నేను నీకు ఇస్తాను అన్నాడు. అంతే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు సాతానుతో, దేవునికి తప్ప ఇంకెవ్వరు కూడా ఆరాధనకు అర్హుడు కాదు, పో సాతాన్ అన్నాడు. అంతే. దేవుడు యేసు ప్రభు వారు సాతాను మాట విన్నాడా? వినలేదు కదా. మరి ఈమె కడపటు ఆదాము, ఈ ఆది యందు ఉన్నటువంటి మొదటి ఆదాము అవలైతే కడపటి ఆదాము యేసు ప్రభు వారు. మొదటి ఆదాము తిన్నాడు, అవ్వను బట్టి మోసపోయి అవ్వ తిన్నది కదా అని చెప్పేసి అవ్వమ్మ చెప్పిందో లేదో తెలియదు, కానీ ఆ పండులోని సగం తిని ఒక పండు ఇచ్చింది, ఒక పండు తిన్నది. తినేసరికి ఆమె తనతో పాటు తన భర్తకి ఇచ్చినప్పుడు వారిద్దరూ కనులు తెరవబడిను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తనకు కచ్చడములు చేసుకొని. చూడండి ఎంత పరిస్థితులు. ఒక్కసారి దరిద్రం వెంటాడింది. దేవుని మాట వినకపోతే దరిద్రం వెంటాడుతుంది. దేవుని మాట వినకపోతే సాతాను వెంటాడుతూ ఉంటాడు. సాతాను నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. ఇదిగో ఈ రోజు ఎలాగుండు, ఆ రోజు ఎలాగుండు, నీకు భయం లేదు, రా 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 అని పిలుస్తూ ఉంటాడు. నీకు ఫోన్ చేసి పిలుస్తూ ఉంటాడు. నీకు స్నేహితుడి ద్వారా కౌరు పెడుతూ ఉంటాడు. నువ్వు వ్యభిచారంలో ఉన్నావా, పాపంలో ఉన్నావా, మోసంలో ఉన్నావా, దొంగతనంలో ఉన్నావా, మరి ఏ రీతిగా ఉంటే అదే స్నేహితులు నీ దగ్గరికి వస్తూ ఉంటారు. నువ్వు పరిశుద్ధతలో ఉంటే పరిశుద్ధమైన స్నేహితులు నీ దగ్గరికి వస్తారు. ఇఫ్ యు ఆర్ ద హోలీ, ఆల్ ద పీపుల్ ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ, ద హోలీ పీపుల్, పరిశుద్ధమైనటువంటి జనాంగము, ద హోలీ నేషన్ విల్ కమ్ అండ్ రీచ్ యూ. ఎందుకంటే నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో దేవుడు స్వతహాగా మనిషిని విడిచిపెట్టాడు. దేవుడు ఆపడండి, ఆయన ఆపడండి. అంతగా ప్రేమించాడు నిన్ను. ఒకవేళ నీ తల్లిదండ్రులు, ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళుగానే తయారు చేశాడు. యవనస్తులుగానే, రైప్డ్ పీపుల్గానే తయారు చేశాడు. వాళ్ళిద్దరినే రెడీ టు ఫ్రూట్, రెడీ టు రైప్, రెడీ టు గివ్ ద బర్త్ అన్నట్టుగా తయారు చేశాడు వాళ్ళని. కాబట్టి వాళ్ళకి జ్ఞానం ఇచ్చి వదిలేశాడు. అంతే. మీరు వెళ్ళండి, ఈ పని మాత్రం చేయదు, అన్నీ చేయమన్నాడు. ఈరోజు కూడా జ్ఞానం ఉన్నటువంటి నీవు నీ బిడ్డలు ఎంతవరకు కాస్తావు? చిన్నప్పుడు చెబుతావు, పెద్ద అయిన తర్వాత ఇంక నీ మాట వినకపోతే నువ్వేం చేస్తావు? ఒక దెబ్బ కొడతావు, ఇంక పారిపోతూ ఉంటారు. వాళ్ళు ఏదేదో చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు అప్పుడు దరిద్రం వెంటాడింది. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కట్టి తమ కచ్చడములను చేసి అంజూరపు ఆకులను కట్టుకున్నారండి, దిశమల్లో కప్పుకున్నారు. అయితే ప్రతిరోజు కూడా చల్లపోటున ఆదాము తన భార్య తోటలోనికి సంచరించిన దేవుడని యెహోవా స్వరము విని దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోటల చెట్ల మధ్యన దాగుకొనగా ప్రతిరోజు చల్లపూట సాయంత్రం వచ్చేవాడు తండ్రి పిల్లల దగ్గరికి వచ్చి,
ఏం చేస్తున్నావు ఆదామా, ఏం చేస్తున్నావా? మరి పులులు సింహాలు ఏం చేస్తున్నాయి, సింహాలు ఏం చేస్తున్నాయి, పక్షులు ఏం చేస్తున్నాయి చూస్తున్నావా? ఏంటి కబుర్లు, ఎలా ఉన్నారు మీ ఇద్దరు, చాలా సంతోషంగా ఉన్నారు కదా అని చాలా విషయాలు మాట్లాడుతూ ఉండగా ఒకరోజు ప్రతిరోజు దినంగానే సాయంత్రం పూట వచ్చినప్పుడు యెహోవా స్వరం వింటూ ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, ఆదామా ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉన్నాడు. ఆదామా ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈరోజు ప్రభువారు అడిగిన ప్రశ్న అదే. రాజు నువ్వు ఎక్కడ ఉన్నావు? దావీదు నువ్వు ఎక్కడ ఉన్నావు? సేవకుడా నువ్వు ఎక్కడున్నావు? సేవకురాలా ఎక్కడున్నావు? ఆదాముని అడిగిన ప్రశ్న ఈరోజు నీకు కూడా అడుగుతూ ఉన్నాడు ప్రభువారు. ఆదామా ఆదామా ఎక్కడున్నావని పిలిస్తే, నేను నీ తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటుని అని నేను దిగంబరిగా ఉన్నాను. నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిని అయిపోయాను. చూడండి ప్రేమ దేవుడు, నీవు స్థితిలో నుంచి మారిపోయినా, నీ స్థితి ఏ స్థితిలోకి వెళ్ళిపోయినా దేవుడు మళ్ళా పిలుస్తాడు. కానీ ఆయన స్వరం వినగలిగితేనే నీవు అదృష్టవంతుడు. ఆయన స్వరం ద్వారా పిలుస్తాడు, వాక్యం ద్వారా పిలుస్తాడు, లేఖనం ద్వారా పిలుస్తాడు, కళల ద్వారా దర్శిస్తాడు, దర్శనం ద్వారా నేను పిలుస్తాడు, స్వప్నం ద్వారా పిలుస్తాడు, ఉదయం ద్వారా పిలుస్తాడు, ప్రేరేపణ ద్వారా పిలుస్తాడు, తోటి సహోదరుల ద్వారా దేవుడు పిలుస్తూ ఉంటాడు. అయితే ఆయన స్వరము విన్నప్పుడు, ఆయన స్వరమును విన్నట్లయితే, ఇదిగో ఆదామావు విన్నారా స్వరాన్ని, అప్పుడు అంటున్నారయ్యా నీ స్వరం విన్నప్పుడు మేము దిగంబరమును తెలుసుకొని చెట్లు చాటున దాగున్నామయ్యా, చెట్లు చాటున. ఈరోజు యవన జనాంగమా, ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులా మీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, ఎలాగుంది? నువ్వు అలాగుంటూ ఉన్నావా? నీ స్థితిలో ఇంకా దాక్కుంటూ ఉన్నావా? ఒకవేళ దేవుడి స్వరము, దేవుని వాక్యం దగ్గరకు వస్తే నువ్వు భయపడి పారిపోతూ ఉన్నావా? ఎక్కడ దాగున్నావు? నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసిన మోసానికి, నువ్వు చేసిన విచారానికి, నువ్వు చేసినటువంటి విగ్రహారాధనకి, దేవునికి వ్యతిరేకమైన పని చేసినందుకు, నువ్వు ప్రార్థన చేయకూడని సమయంలో ప్రార్థన చేయకుండా ఉండడానికి, పాట పాడవలసిన సమయంలో పాట పాడకుండా ఉన్నందుకు, ఆయన స్తుతించవలసిన సమయంలో స్తుతించుకుంటా ఉన్నందుకు, ఆయన ఒకవేళ నిన్ను పిలిచినట్లయితే, ఆదామును పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే పడిపోయినటువంటి జనాంగాన్ని కట్టడమే ఆయన ఉద్దేశ్యము, పేదలకు సువార్త ప్రకటించడమే ఆయన ఉద్దేశ్యము, గుడివారి కన్నులు తెరిచుటయు, చెరసాలలో ఉన్న వారికి విడుదల కలుగు చేయడానికి ఆయన వచ్చాడు. ఎందుకంటే నువ్వు పడిపోయినటువంటి నీ స్థితిని లేపడానికి వచ్చాడు, కుంగిపోయిన నీ జీవితాన్ని లేపడానికి వచ్చాడు ఆయన. పడిపోయిన నీ జీవితము, ఎవరు లేక ఒంటరినైపోయిన అనుకుంటున్నావేమో ప్రియమైన సహోదరుడా, దేవుని మాటలు వింటున్నటువంటి ఇప్పుడే నువ్వు కళ్ళు తెరుచుకున్నట్లయితే, జీవముగల దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఎక్కడున్నావు సహోదరి, ఎక్కడున్నావు సహోదరా? ఎందుకంటే యేసుప్రభువారు అంటూ నా సోదరుడా అని పిలుస్తున్నాడు, నా స్నేహితుడా అని పిలుస్తున్నాడు, నా కుమారుడా అని పిలుస్తున్నాడు. ఆయన మనకు సోదరుడు, ఆయన మనకు తండ్రి, ఆయన మనకు దైవము, ఆయన మనకు యజమానుడు, నా దాసుడా అని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి అన్నిటికీ అర్హమైనటువంటి వాడు ఆయన పిలిచినప్పుడు అంటూ ఉన్నాడు, నేను దిగంబరులనికి, నీవు దిగంబరుని ఎవరు చెప్పనంటే, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా? అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటనగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినదయ్యా. ఇదిగో నా స్నేహితుడు నాకు మోసపుచ్చాడయ్యా, నా బంధువు నాకు మోసపుచ్చాడయ్యా, ఇదిగో నా యొక్క స్నేహితుడు నన్ను మోసపుచ్చాడయ్యా, వాళ్ళు నమ్మి వెళ్ళాను కానీ నన్ను మోసం చేశారు. ఈరోజు ఎన్ని వార్తలు వినటం లేదు. చదువుకున్నటువంటి పిల్లలు, చదువుకున్నటువంటి అబ్బాయిలు, చదువుకున్నటువంటి అమ్మాయిలు హాస్టల్లో ఉండి, తల్లిదండ్రులకు దూరంగా ఉండి, పట్టణాలంటూ ఉండి, వాళ్ళు డబ్బులు పంపిస్తుంటే హాస్టల్లో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదిగో మోసపోతూ ఉన్నారు. అబ్బాయి పిలిచినారని పార్టీకి వెళ్తున్నారు, మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అమ్మాయిలు మోసం చేస్తూ, అబ్బాయిలు మోసపోతూ ఉన్నారు, అమ్మాయిలు మోసపోతూ ఉన్నారు, స్నేహితులు మోసపోతూ ఉన్నారు. కారణం ఏమిటంటే వారిని సాతాను మోసపుచ్చింది. ఈరోజు నీకు నీ యవ్వనతనము దేవునికి కావాలి, సాతానికి కూడా యవ్వనతనమే కావాలి. ఈ యవ్వనతనంలోనే పట్టుకుంటాడు.
ఎందుకంటే నువ్వు యవనస్తే నీ యొక్క ఈ బాల్యం కాదు, ఈ యవనంలోనే దేవుడు నిన్ను పట్టుకుంటాడు. సాతానికి కావాలి నీ వయసు, మరి దేవునికి నీ వయసు కావాలి. నీ వయసు దేవునికి సాతానికి ఇచ్చినావు, ఎవరికి ఇస్తావు అనుకుంటున్నావు? సాతానికి ఇచ్చింది తన యొక్క యవనాన్ని, తన యొక్క మనస్సును, తన యొక్క మాటను ఇచ్చేసింది. వద్దన పని చేసింది, తిన్నది. ఇగో దరిద్రం వెంటాడింది. ఈరోజు ఆమె దరిద్రం వెంటాడింది, కానీ ఈరోజు చాలామంది సూసైడ్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు, చాలామంది చనిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందుకే ఈ మాట అంటూ ఉన్నాడు, ఆదామా ఆదామా నువ్వు ఎక్కడ దాక్కున్నావు? ఆదామా ఆదామా నీవు అందుకు అంటూ ఉన్నాడు కదా. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావని నేను, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నావు? నీ స్థితి ఏంటి? నీ పౌరస్థితి ఏంటి? నీ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏంటి? నీ భౌతిక స్థితి ఏంటి? నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి? నీ పని ఏంటి అని ప్రభువారు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. దానికి సమాధానం ఏం చెప్పుకుంటావో చూడు. లోకం మోసం చేసిందంటావా? ఇక రాకడ సమయం దగ్గర పడినప్పుడు నువ్వేం చేయలేవు. నువ్వు ఇప్పటికైనా మారు మనసు పొంది, ఇప్పుడు ఇగో సర్పం చెప్పే, ఇదిగో ఆదాము అవ్వ చెప్పేసింది, ఇగో ఆదాము చెప్పేశాడు, అవ్వ ఇచ్చిందయ్యా అన్నాడు. అవ్వని అడిగితే సర్పం ఇచ్చిందయ్యా అన్నది. సర్పం తన తప్పును ఒప్పుకుంది. సర్పంతో కూడా దేవుడు అడుగుతున్నాడు, ఇవాళ నుంచి నీవు శపించబడిన దానివే, కడుపుతో పాకుతావు. నీవు బ్రతుకు దినముల నీవు మన్ను తిను బ్రతకాలి. ఏమో అంతవరకు మాంసం తిన్నదేమో, అంతవరకు గింజలు తిన్నదేమో. మన్ను తినే మన్నే నీకు ఇక్కడి నుంచి ఆహారం అనే సర్పానికి శపించాడు దేవుడు. అయితే మరి ఇక స్త్రీకి నీవు బ్రతుకు దినములన్నీ కూడా మరి స్త్రీకును సంతానమునకును ఆమె సంతానమును వైరము కలుగు చేస్తాను, స్త్రీ సంతానముకును నీ సంతానానికి. అందుకే పాములు మనము, అందుకే దేవుడు అంటున్నాడు, వారిని తలను చెదగొడతారు, నీవు వాళ్ళని మడిమను తొక్కుతావు, వాళ్ళ మడిని నువ్వు కాటు వేస్తావు అనేసి, వాళ్ళు నిన్ను తల మీద కొట్టును, నీవు వారిని మడిమను మీద కొట్టుదు అని చెప్పాను. పాము ఎప్పుడు కూడా మడం మీద కాటేస్తుంది, మనిషి ఎప్పుడు కూడా దాని తలనే చెదగొడుతూ ఉంటాడు. ఇది శాపం, అనాథ కాలం వచ్చిన శాపం ఇది. కాబట్టి ఇక దేవుడు శాతానికి శాపం పెట్టాడు, పాముకి ఆ రీతిగా మన్ను తినమని చెప్పించాడు. స్త్రీతో అంటున్నాడు, ఇదిగో నువ్వు గర్భవేదన కలిగి వేదనతో పిల్లల్ని కంటావు. నువ్వు నీ ప్రయాసం, నీ గర్భవేదనని మిక్కిలి హెచ్చిస్తాను, భయంకరమైన వేదనతో నువ్వు పిల్లలు కంటావు. అది నీకు శాపము, అది స్త్రీకి ఉన్నటువంటి శాపం అండి. అలాగే భర్తకు అంటూ ఉన్నాడు, నువ్వు కాయ కష్టం చేసి నీవిగో నీ భార్య మాటలు విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించి వృక్షఫలం తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడింది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. ఎలాగనగా నేల నుండి నువ్వు తీయబడితే కనుక నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు. ఎటువంటి చావు లేనటువంటి మనిషికి చావు వచ్చింది. ఆ రోజు చావు లేదు, కానీ చావు రావాల్సి వచ్చిందండి. ప్రేమైనటువంటి సహోదరుడా సహోదరి, జీవరాజ్యంలోనికి వెళ్ళాల్సింది పోయి, జీవంతో భూమి మీద ఉండాల్సింది పోయి, చావు ఆదాము నుంచి స్టార్ట్ అయింది. అంతవరకు చావు లేనటువంటి దినాలు, కానీ చావులు మళ్ళా మొదలైనప్పుడు అక్కడతో స్టార్ట్ అయ్యి ఆయనతో అంటూ ఉన్నాడు ప్రభువు, ఇదిగో నువ్వు కాయ కష్టం చేసి గచ్చపొదలు మరి ముళ్ళ పొదలు కొట్టుకొని నీ చెమట వచ్చి నీ బ్రతుకుదేములన్నీ కూడా ఆహారం పండించుకొని తినాలి అంటే ఇంకా ఏదైనా తోటలోంచి నేను వెళ్ళగొడతానన్నాడు. వాళ్ళిద్దరిని కూడా ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టి ఇంకా అంటున్నాను, నువ్వు మన్ను కనుక మన్ను అయిపోతావు అని ఆదాముతో అన్నాడు. ఆదాము నుంచి అవ్వచ్చింది కాబట్టి ఇద్దరు కూడా మన్నే, వాళ్ళు చనిపోయి మన్నుగానే మారిపోతారు. ఇదే ఈరోజు ఉన్నది. వెంటనే దేవుడైన యెహోవా ఆదామును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి అప్పుడు ఒక జంతువును వధించి చర్మపు చొక్కాలు వేయించి వాళ్ళకి వస్త్రాలు కప్పాడు. అయితే ఒకవేళ తన చేయి చాచి, ఇంకా దేవుడు 22వ వాక్యంలో అంటున్నాడు, దేవుడైన యెహోవా మనలో ఇదిగో మంచి చెడ్డలు ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కనుక ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని
నిరంతరము జీవించునేమో. అందుచేతనే ఇదిగో జీవవృక్ష ఫలాలు లోపల ఉన్నాయి, మంచి చెడ్ల చెలవిచ్చే ఫలాలు లోపల ఉన్నాయి. వాళ్ళు ఏది వద్దన్నాను అదే తిన్నారు ఫస్ట్. లేదంటే మొట్టమొదటిగా జీవవృక్ష ఫలాలు తిన్నట్లయితే ఎంత సంతోషంగా ఉండండి. జీవవృక్ష ఫలాలు అన్నింటినే ఉన్నాయండి లోపల. కానీ మొట్టమొదటి వాళ్ళు తినేది సదేవుడు వద్దన్న పని చేశారు, ఆజ్ఞ అతిక్రమించారు, పాపం సంక్రమించింది. పాపం వాళ్ళ జీవితంలోకి వచ్చేసింది. ఎప్పుడైతే వచ్చేసిందో ఇంకా దేవుడు అనుకున్నాడు, తనతో తన పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వాళ్ళ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ, ఇదిగో మన వంటి వాడు ఒకడు అయ్యాడు కాబట్టి, మంచి చెట్లు ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు అయ్యాడు కాబట్టి తన చేయి చాపి జీవవృక్ష ఫలంలో కూడా తిని నిరంతరము దీవిస్తాడయా. మరి పాపం కలిగిన వాడు నిరంతరము జీవించడానికి లేదు, ఆ పాపం పోగొట్టుకునే జీవించాలి. అప్పుడు పరలోకము భూలోకము ఏకమై ఉండేవండి. పరలోకము చూసినా ఒకటే, భూమి మీద ఉన్నా ఒకటే. ఎందుకంటే ఈ పండు తినక మునుపు అటువంటి రమ్యమైనటువంటి దేశంగా ఈ ప్రపంచం, ఈ యొక్క నేల ఉంచబడింది. అయితే దేవుడు వెంటనే జీవవృక్ష ఫలాలను తీసేస్తాడు. దాని చుట్టూ కూడా ఈ యొక్క ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటలో తూర్పు దిక్కునున్న కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఇంకా లోనికి వెళ్ళకుండా సెక్యూరిటీ పెట్టాడు, ఖడ్గజ్వాలను పెట్టాడు. అయితే దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడంటే, పాపము చేసినా దేవుడు విడిచిపెట్టలేదు, తప్పు చేసినా దేవుడు విడిచిపెట్టలేదు. వ్యభిచారం చేసినది, ఈరోజు నువ్వు ఎంత వ్యభిచారం చేసావు, ఎంత విగ్రహారాధనలో ఉన్నావో, ఎన్ని మాయమాటలు చెబుతూ ఉన్నావు, ఇంటింటా తిరిగి ఏం చెప్తున్నావో తెలియదు. కానీ అయినప్పటికీ కూడా ఎంతమందిని మోసం చేసావు, ఎంతమందితో నువ్వు అబద్ధపు మాట్లాడావు, ఎంతమంది జీవితాలను పాడు చేసావు, తాగుడికి బానిస చేసావు, విచారానికి బానిస చేసావు, దొంగతనాలకి బానిసం చేసావు, నరహత్యలు చేసావు. ఎంత ఘోర పాపం చేసినా దేవుడు మరొకసారి నేను పిలుస్తూ అవకాశం ఇస్తున్నాడు. ఆదామా నువ్వెక్కడ ఉన్నావంటే ఆ స్వరము వినబడింది, ఇదిగో చెట్లు చాటును దాక్కున్నాను అన్నాడు. పారిపోలేదు. ఈరోజు నువ్వు కూడా దేవుని సన్నిధికి వచ్చి, ఇగో ఇచ్చింది, సర్పం ఇచ్చిందని చెప్పి నువ్వు కూడా పాపాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు మరలా నిన్ను క్షమించి దేవుడు నిన్ను దీవించడానికి, మునుపటి కంటే ఉన్నతమైన స్థానంలో ఉండడానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్లీజ్ కమ్ టు ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ అండ్ ప్రే అండ్ కాన్ఫెస్ యువర్ సిన్. నీ పాపాలను ఒప్పుకుంటే చాలు. ఒప్పుకొని దేవుని సన్నిధిలో నిలబడినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, అందరినీ దేవుడు నిండారులుగా దీవించి ఆశీర్వించును గాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యానికి స్తోత్రములు. వాక్యమని బిడ్డలను దీవించిన ఆయన ఆశీర్వాద కుటుంబాలను దీవించు. చేసిన పొరపాట్లను తప్పులను మరలా క్షమించి నీతి మార్గంలో జీవించడానికి చక్కటి అవకాశం కల్పించిన ఆయన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.